రోడ్డెక్కి దుమ్ము రేపేద్దాం, దీక్షలతో అదరగొట్టేద్దాం అని అధినేత ఉత్సాహం నింపుతున్నారు. కానీ మీటింగ్ అంటే చాలు ఆ పార్టీ నేతలు వణికిపోతున్నారట. భారీ సమావేశం పెట్టారంటే వామ్మో అనేస్తున్నారట. పోరాటాలంటే ఆ నేతలకు ఎందుకంత భయం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్న లక్ష్యంతో వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారు ప్రతిపక్ష నేత జగన్. ప్రత్యేక హోదా కావాలంటూ కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడమే కాదు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలతో వైసీపీ జనంలో కనిపించేలా చేస్తున్నారు. మొన్న ఢిల్లీలో ధర్నా, నిన్న తిరుపతిలో విద్యార్థులతో యువభేరి, నేడు విశాఖలో విద్యార్థులతో ముఖాముఖి, ఇలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతా పర్యటిస్తున్నారు. ఇలా ఏదో ఓ కార్యక్రమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనేది వైసీపీ అధినేత వ్యూహం. ఇదే ఉత్సాహంతో ఈ నెల 26న గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేయబోతున్నారు. నిత్యం ఇలాంటి కార్యక్రమాలతో జనంలో ఉండాలని ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటారు. కానీ విచిత్రంగా ఈ కార్యక్రమాలే తమకు ఇబ్బందిగా మారాయన్న చర్చ వైసీపీ నేతల్లో జరుగుతోంది. ఈ దీక్షలు, ఆందోళనపైనే లోటస్ పాండ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ చేయబోయే దీక్షకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 1000 మంది కార్యకర్తల్ని దీక్షకు తరలించాలని ముందుగా ఆదేశించారట. ఆ తర్వాత ఆ సంఖ్యను 2000కు మార్చారట. 1000 మందిని తరలించడం అంటేనే వామ్మో అన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు 2000 అనేసరికి మరింత డీలా పడిపోయారట. అసలే అది నిరవధిక నిరాహార దీక్ష. ఎన్నాళ్లుంటుందో తెలీదు. నియోజకవర్గానికి 2000 మంది చొప్పున తరలించడం అంటే తలకు మించిన భారమే అనేది నేతల వాదన. 2014 ఎన్నికలు మొదలుకుని నిన్నమొన్నటి ధర్నాలు, దీక్షలకు భారీగా ఖర్చు పెట్టామని ఇప్పుడు 1000 మందిని తరలించాలంటే జేబులు గుల్లవుతాయనే చర్చ నేతల్లో జరుగుతోంది. ఒకదాని వెంట ఒకటి వరుసగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆర్థిక భారం ఎక్కువవుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డ 15 నెలల్లోనే తమ పరిస్థితి ఇలా తయారైందంటే మరో 3.5 ఏళ్లు ఎలా నెట్టుకు రావాలో అర్థం కావట్లేదంటున్నారు. అధినేత తలపెడుతున్న ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు, వాటికి పార్టీ పెడుతున్న టార్గెట్లు తలకు మించిన భారమవుతాయని నెత్తినోరు బాదుకుంటున్నారట ఏపీ వైసీపీ నేతలు. పోనీ తమ బాధల్ని అధినేతకి ఎవరైనా ధైర్యంగా వివరిస్తారా అంటే పిల్లి మెడలో గంట కట్టేదెవరన్నట్లు పరిస్థితి ఉందంటున్నారు.